ఈరోజు నంద్యాల కలెక్టర్ అందరూ అధికారులు అందరం కలిసి ఇక్కడ బస్ స్టాండ్లో ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది ఎంపీ ల్యాడ్స్. ప్రతిసారి నేను ఎంపీ అయిన తర్వాత మన ఎంపీ ల్యాడ్స్ కరెక్ట్గా ఉపయోగించుకోవాలి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పినట్టు అది ఒకరో ఇద్దరికో కాదు, ఒక కమ్యూనిటీకి పెద్ద స్థాయిలో అందరికీ అవసరమయ్యేలాగా మనము ఎంపీ ల్యాడ్స్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు వరకు కలెక్టర్ గారి నుంచి మాకు ఎంతో సహకారం అందిస్తూ ప్రతి 7 నియోజకవర్గాల్లో సమానంగా అందరికీ, ముఖ్యంగా వెనుకబడిన కమ్యూనిటీస్, ఎస్సీ కాలనీలలో ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ హాస్పిటల్స్ లేదా స్కూల్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. అలాగే సిఎస్ఆర్ ఫండ్ కూడా మొన్నే శాంక్షన్ అయింది. సిఎస్ఆర్ ఫండ్ కూడా ఎడ్యుకేషన్, హెల్త్, విద్య, తర్వాత వైద్యానికి పెట్టబోతున్నాము. అట్లాగే పబ్లిక్ జిమ్స్, మన నంద్యాలలో పబ్లిక్ పార్క్స్లో పబ్లిక్ జిమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇది అందరికీ, యూత్కి లేకపోతే పెద్దవాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా ముందుకు వెళ్తున్నాము. ఏ ఒక్క సమస్య వచ్చినా అధికారులు నా దృష్టికి తీసుకొని రాగానే అది ఖచ్చితంగా జరిగేలాగా నా వంతు ప్రయత్నిస్తున్నాను. అది జరుగుతుంది కూడా. మనం గమనిస్తే రైల్వేస్ అయితేనేమి, హెల్త్, ఎడ్యుకేషన్ అన్ని సెక్టర్స్లో మనం ముందుకు వెళ్తున్నాం. నంద్యాల ఎంతో వెనుకబడిన ప్రాంతం అనేవాళ్ళు, కానీ ఇప్పుడైతే కర్నూలు కన్నా నంద్యాలే బాగుపడుతుందమ్మా. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే కర్నూలులో అమ్మ మీ నంద్యాల హాస్పిటలే బాగుందమ్మా మా హాస్పిటల్ కన్నా అనే మాట వచ్చింది. అది చాలా సంతోషము. ప్లస్ ఇక్కడ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. అట్లాగే ముందు ఏదైనా అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా అది ఎంపీ ల్యాడ్స్ కింద శాంక్షన్ చేయడం.